మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడవాళ్ళు కూడా తన ఆధార్ కార్డును ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కంటే కూడా మన దాంట్లోనే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. లాస్ట్ ప్రభుత్వంలో ఎలా అరాచకత్వం ఎలా ఉందో తెలుసు కదా. ఎవరినండి అక్రమంగా అరెస్ట్ చేసేది? బోరుగడ్డ అనిల్నా, జోగి రమేష్నా, పేరు నానినా, కొడాలి నానినా, రోజానా? అధికారంలోకి వచ్చి నెల కాలం పూర్తయింది కదా, ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా జరుగుతున్నాయంటారా? డెవలప్మెంట్ పరంగా కొంతవరకు బెటర్. ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కొంతవరకు బెటర్. అనుకున్న పనులు కొంతవరకు జరిగినాయి. ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత అన్నది లేదు. అంటే మేము మొత్తం అభివృద్ధి చేస్తే వీళ్ళు కూటమి వాళ్ళు వచ్చి మేమే చేసాము అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. లాస్ట్ ప్రభుత్వంలో ఎలా అరాచకత్వం ఎలా ఉందో తెలుసు కదా. ఓకే, అంటే రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా మేము చేసినవే, పెట్టుబడులు మేము తెచ్చినవే, కంపెనీలు కూడా మేము తెచ్చినవే, ఇప్పుడు కూటమి మేము తెచ్చామని చెప్పుకుంటుంది అని అంటున్నారు. నిజమేనా? నిజం కాదు సార్. ఇప్పుడు గూగుల్ అతను తీసుకొచ్చాడా? కాదు కదా. గూగుల్ అన్నది వీళ్ళు తీసుకొచ్చిందే కదా, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కదా. ఫ్లైఓవర్లు కానీ రోడ్ల నిర్మాణాలు కానీ అన్నీ మేమే పూర్తి చేసామంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. మళ్ళీ అవి ఆ ప్రభుత్వంలో గ్రాంట్ అయినాయి, ఈ ప్రభుత్వంలో ఓకే అయినాయి, అంతే తేడా. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది కూడా అంటే అమరావతి డెవలప్మెంటే కానీ మన సిటీ డెవలప్మెంట్సే కానీ ఏమన్నా బాగా జరుగుతున్నాయంటారా? అది జరుగుతున్నాయి సార్, కాకపోతే ఇంకా టైం పడుతుంది కదా. అంత పూర్తిగా ఫుల్ఫిల్ కావాలంటే ఇంకొకసారి వస్తే ఇదే ప్రభుత్వం మళ్ళీ ఫుల్ఫిల్ అవడానికి అవకాశం ఉంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మొత్తం కూడా కక్ష రాజకీయాలే చేస్తూ ఉన్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు అంటున్నారు. నిజమేనా? ఈ కరెక్ట్ కాదనేమో నా అభిప్రాయం. అంటే దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాను, జనాల్లో నేను వస్తాను, జనాల్లో తిరుగుతాను అంటున్నారు. దానివల్ల ఆయనకి ఏమైనా కానీ ఆదరణ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? వచ్చు సార్, దానికేముంది. ఇప్పుడు కొంతమంది ఈ ప్రభుత్వానికి యాంటీగా ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమంది ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అది దానివల్ల వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు కదా. అది అంటే నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు, వైసీపీ నాయకుల్ని నేతల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు అంటున్నారు. నిజమేనా? అది నాకు ఐడియా లేదు సార్. అది ఓకే, అంటే ఈ 5 ఏళ్లలోనే అమరావతి పూర్తి చేస్తాము అన్నారు, అది నిజంగానే జరుగుతుంది అంటారా? 5 ఏళ్లలో జరగటం అన్నది అసాధ్యం సార్. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే వస్తే అది కన్ఫర్మ్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం. పూర్తి స్థాయిలో రాజధాని మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అంటారా వచ్చే 5 ఏళ్లలో కూడా కూటమి వస్తే? అవ్వచ్చు సార్, అవ్వచ్చు. మళ్ళీ ఎవరు రావాలని మీరు అనుకుంటున్నట్టు? చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పరిపాలన కొంతవరకు బెటరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఆయనే ఉంటేనే బెటర్. అంటే వేరే వాళ్ళు వస్తే మళ్ళీ సేమ్ మళ్ళీ యథాస్థానం అయిపోతే ఎవరినండి అక్రమంగా అరెస్ట్ చేసేది? బోరుగడ్డ అనిల్నా, జోగి రమేష్నా, పేరు నానినా, కొడాలి నానినా, రోజానా, చిలకలూరిపేట రజనీ గారినా? ఎవరిని అరెస్ట్ చేశారు? వీళ్ళు ఎవరన్నా నీతి వాక్యాలు చెప్పిన వాళ్ళ, అమ్మా బూతులు అరగదిన వాళ్ళే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడవాళ్ళు కూడా తన ఆధార్ కార్డును ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కంటే కూడా మన దాంట్లోనే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారండి? నెంబర్ 1 చాలా బాగుంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందంటారా? చాలా తేడా ఉంది. ఎటువంటి తేడా కనిపించింది? వాళ్ళు ఏం చేశారు వైసీపీ ప్రభుత్వంలో? నేను ఏ పార్టీకి సంబంధించి కాదు, వైసీపీ ప్రభుత్వంలో ఏదన్నా ఒక రోడ్డు పోసేయటం కానీ, ప్రజలకు ఏదన్నా ఉచితార్థంగా సోమరపోతులను చేసి ఆ పథకం ఈ పథకం అని జనాలకు డబ్బులు వేయటమే తప్ప ఏదన్నా ఒక్కటి ఉపయోగపడే కార్యక్రమం ఏదన్నా ఒక్కటి చేశారని చూపించండి. అంటే విజయవాడలో ఉన్న ఫ్లైఓవర్లు మేమే పూర్తి చేసాము అంటున్నారు కదా, రోడ్లు మేమే వేసాము, ఫ్లైఓవర్లు మేమే వేసాము, దాని తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు మేమే పూర్తి చేస్తున్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. అవును కదా, ఎవడో శంకుస్థాపన చేసిన దాన్ని నేను పూర్తి చేశాను, సగం గుండి ఆడు కొట్టాడు, సగం గుండి నేను కొట్టాను అన్నట్టు అలా ఉంటుంది. కానీ ఇప్పుడు కూటమి చేస్తుంది కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దౌర్జన్యమే, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు నాయకుల పైన, కార్యకర్తల పైన అంటున్నారు. నిజమేనా? ఎవరినండి అక్రమంగా అరెస్ట్ చేసేది? బోరుగడ్డ అనిల్నా, జోగి రమేష్నా, పేరు నానినా, కొడాలి నానినా, రోజానా, చిలకలూరిపేట రజనీ గారినా? ఎవరిని అరెస్ట్ చేశారు? వీళ్ళు ఎవరన్నా నీతి వాక్యాలు చెప్పిన వాళ్ళ, అమ్మా బూతులు అరగదిన వాళ్ళే తప్ప రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఓడిపోవడానికి గల ప్రధాన కారకులు ఎవరన్నా ఉన్నారంటే ఈ బూతులు మాట్లాడే నాయకులే. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది అంటే
వీళ్ళు నీచంగా మాట్లాడే విధానాన్ని బట్టి మాకు ఓడిపోయాడు. ఇంకోటి ఓకే. విజయసాయి రెడ్డి గారు అసమంటే వాడే ఇవాళ రోజున కూటమి గట్టిగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకోసారి సీఎం అవ్వడానికి అవకాశం లేదు అనేది చాలా క్లియర్ కట్గా చెబుతున్నాడు. అంటే నిన్న జోగి రమేష్ గారు రిలీజ్ అయిన తర్వాత కూడా అంటూ ఉన్నారు కదా, అక్రమంగా నన్ను 50 రోజులు జైల్లో పెట్టారు అని అంటున్నారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి 10 మందిని వేసుకెళ్ళి నేను రౌడీయిజం చేస్తాను, నేను కొడతాను అంటే ఈయన ఏ కాన్షియన్సీ, మనం ఎక్కడ పుట్టాం, మనం ఎక్కడ బతికాం, ఏ పార్టీలో పుట్టి ఏ పార్టీలో బతికి ఏ పార్టీ నుంచి మనం బయటకు వచ్చామనేది కనీస జ్ఞానం లేకుండా మాట్లాడే నాయకుల గురించి చెప్పకూడదండి. ఓకే. అంటే మిగతా నాయకుల్ని కూడా అక్రమంగానే అరెస్టులు చేశారు, ఎమ్మెల్యేలందరినీ కూడా అక్రమంగానే మాట్లాడిన నాయకుడిని ఎవరినన్నా అరెస్ట్ చేశారు అనేది ఒకళ్ళని చూపించండి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు కూడా చేస్తుంది అదే కదా. ఎవరన్నా ఒకళ్ళు బూతులు మాట్లాడారు, బోడే ప్రసాద్ మాట్లాడా, గద్దారామన్ గారు మాట్లాడా, నేను నా కాన్షియన్సీ వరకే, నేను నాకు తెలిసిన లోకల్ ఏరియాల గురించి చెప్తున్నా. ఎవరన్నా ఒకళ్ళు బూతులు మాట్లాడారు అనేది ఒకళ్ళని చూపించండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మళ్ళీ పాదయాత్ర చేస్తాం, ప్రజల్లో మాకు ఇంకా ఆదరణ ఉంది, ఖచ్చితంగా అంటే నన్ను ఆదరిస్తారు, మళ్ళీ రాబోయే కాలంలో నేనే సీఎం అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అది జరుగుతుంది అంటారా? నేను అనుకుంటానండి, మా ఊరికి సర్పంచ్ నేనే అని నేను అనుకుంటాను. నాకు జనాలు ఓట్లయితే సర్పంచ్ అవుతాయి, కానీ నేను మీ అందరితో చెప్తే సర్పంచ్ని అవను. అంటే సూపర్ 6 అని చెప్పేసి హామీలే ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఏది ఎవరికి అందట్లేదు. ఉచిత బస్సులు పెట్టారు, కానీ దానివల్ల నష్టమే తప్ప లాభం ఏం లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఉచిత బస్సు వల్ల ఎవరికి నష్టం జరగలేదండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడవాళ్ళు కూడా తన ఆధార్ కార్డును ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కంటే కూడా మన దాంట్లోనే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఆడవాళ్ళు ఎవరో కూడా రోడ్డును పడి మాకు ఛార్జీకి డబ్బులు లేవు, మేము వెళ్ళకపోతున్నాం అనేది ఎవరో చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అంటే జగన్ గారి పాదయాత్ర వల్ల ఏమైనా రాజకీయాలు ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయంటారా? రాజకీయాలు మారవండి, రౌడీయిజం మారుద్ది. అంటే ఇంకో కోడికత్తి, లేదంటే ఇంకో గొడ్లపోటు, ఇంకోటి మారుతాయే కానీ రాజకీయ పరంగా మారుద్దే కానీ లోకం అయితే ఏం మారదు. ఇప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్ అతను ఇవాళ కూడా కోడికత్తి కేసులో తన కుటుంబాన్ని అన్ని విధాలుగా కోల్పోయారు. బోరుగడ్డ నీళ్ళు పవన్ కళ్యాణ్ గారి భార్యని, పిల్లల్ని నేను ఇంటికి వెళ్ళి రేపు చేస్తా, నీలాంటోడు నా పిల్లలకి నేను చెప్పకూడదు. ఆయన చాలా నీచంగా మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ రోజు నేను ఒక ఎస్సీని, నేను అంబేద్కర్ వారి వారసుడిని, నేను ఒక ఎస్సీని కాబట్టి నన్ను ఎటు చేశారు. నందిగాం సురేష్ అంటాడు, నేను ఒక ఎస్సీని కాబట్టి ఎటు చేశారు, మీరేమో అమ్మ బూతులు అరగదండి, మిమ్మల్ని ఏదన్నా అంటే మాత్రం నేను ఒక ఎస్సీని అంటే ఇది అన్న ట్యాగ్ ఊరినే ఉంది, మెల్ల వేసుకుని తిరగటాకి. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అంటూ ఉన్నారు కదా, ఆడపిల్లలు మిస్ అయ్యారు అని మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు కదా. ఏమండి, దానికి ప్రతి ఒక్కదానికి గవర్నమెంటు దానికంటూ ఒక ప్రొసెసర్ ఉంది. ఏముంది, పోలీసు వర్గాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంతమందిని రికవరీ చేశారు, ఏ రకంగా చూపిస్తున్నారు అనేది గవర్నమెంట్ వారు చూపిస్తారు. ఇప్పుడు ఇవాళ రేపు పొద్దునకే న్యాయం జరగాలి అంటే ఎక్కడా జరగదు, అది ఎక్కడా జరిగే పని కాదు. వాళ్ళు చేస్తున్నారు, మనం చూడాలి, చూసే వరకు ఆగాలి, అంతేగాని తెల్లాసరికి న్యాయం కావాలంటే ఎక్కడి నుంచి వద్దాయి. అంటే అధికారంలో లేనంత వరకు గట్టిగా మాట్లాడారు, రెచ్చగొడుతూ మాట్లాడారు, కానీ ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారంటూ కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చెట్టు ఉందండి, ఆ చెట్టుకి 100 కాయలు ఉన్నాయి, ఆ చెట్టుకి రాళ్ళేసి కొడతావా, ఈ చెట్టు ఎండిపోయింది, దీనికి రాళ్ళేసి కొడతావా, ఆ చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టి దానికి రాళ్ళేసి కొడతావు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి రాళ్ళేసి కొడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా కూడా పెయిడ్ ఆర్టిస్టే, ఇంకా సినిమాల్లో ఎలాగైతే నటిస్తున్నారో ఇక్కడ కూడా అలాగే నటిస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా. ఆయన ఎక్కడున్నా దేవుడే, అది రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అందరి రూపేణ కలిగిన వాడే పవన్ కళ్యాణ్. ఓకే. అంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందంటారా? అంటే కూటమిగానే వస్తారా, లేదంటే ఇదే పొత్తుతోనే వస్తారా, లేదంటే వైసీపీ వస్తుందంటారా? ఇప్పుడు వాళ్ళ పార్టీ వెనకమాలుండి నడిపించిన విజయసాయిరెడ్డి అసమంటాడే వాళ్ళ ముగ్గురు కలిసి ఉండగా
మనం ఏం చేయలేమురా బాబు, నువ్వు సీఎంఏ అవ్వు అని ఆయన మొత్తుకుంటున్నాడు. నీకు చూపి ఫోన్ తీసి. ఐడియా ఉంది. నేను చూపిమంటే చూపిస్తా. ఆయన మొత్తుకుంటున్నాడు ఏమని, వాళ్ళు ముగ్గురు కలిసి ఉండగా మనం ఏం చేయలేము, నువ్వు సీఎం అవ్వు